హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రపంచంలోని అత్యంత ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. సౌదీ అరేబియాలో 8000 ఏళ్ల ప్రాచీన దేవాలయం కనుగొనబడింది. ఇది మానవ నాగరికతలో ఆధ్యాత్మికతను, భక్తిని, మన సమాజంలో ధర్మాన్ని చూపే ఒక అమూల్యమైన ప్రతీక. ఈ దేవాలయం కనుగొనబడినప్పుడు చరిత్రకారులు, భక్తులు అద్భుతంగా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఎంత ప్రాచీనమైన సమయం నుంచి మనిషి తన ఆధ్యాత్మిక మార్గాన్ని, భక్తిని, దైవంతో సంబంధాన్ని నిలుపుకుని ఉన్నాడు. ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతోంది. మానవ మనసు, భక్తి, ఆధ్యాత్మికత ఎప్పటికీ కాలం మీద ఆధారపడదు. దేవాలయం అనేది కేవలం భవనమేమీ కాదు. అది ఆధ్యాత్మిక శక్తి, భక్తి మరియు ధర్మానికి చిహ్నం. భక్తులు ఇక్కడ ప్రార్థన చేస్తూ, ధ్యానం చేసి ఆధ్యాత్మిక శాంతిని పొందేవారు. 8000 ఏళ్లుగా ఈ స్థలం మానవుల ఆత్మను శుద్ధి చేయడానికి, భక్తులను దైవానికి దగ్గరగా చేర్చడానికి ఉపయోగపడింది. మనం చూస్తున్నాం, ఈ దేవాలయం చూపిస్తున్నది ఏంటంటే మానవ నాగరికతలో భక్తి ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. రాజ్యాలు, సామ్రాజ్యాలు, సైన్యాలు, సాంకేతికత ఉంటే కూడా ఆధ్యాత్మికత ఎల్లప్పుడూ ప్రాథమిక విలువ. ఈ దేవాలయం మనకు చెబుతోంది, మనిషి జీవితం శాశ్వత ఆధ్యాత్మికత, ప్రేమ, క్షమ, ధర్మపరమైన ఆచరణలపై ఆధారపడి ఉండాలి. చరిత్రకారులు చెబుతున్నారు, ఈ దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన శిలలు, ప్రతిమలు, చరిత్ర మరియు చిత్రకళలు ఆ కాలంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సూచిస్తున్నాయి. భక్తులు ఇక్కడ చేసిన పూజలు, ప్రార్థనలు, ధ్యానం మరియు పుణ్యకర్మలు భౌతికంగా మాత్రమే కాక ఆధ్యాత్మికంగా కూడా గొప్ప శక్తిని ఇచ్చేవి. ప్రతి ధ్యానం, ప్రతి ఆచరణ ఈ దేవాలయం ద్వారా భక్తుల హృదయాలను పవిత్రతతో నింపేది. 8000 ఏళ్ల కాలం ఆచరణ ఈ దేవాలయం ద్వారా భక్తుల హృదయాలను పవిత్రతతో నింపేది. 8000 ఏళ్ల కాలం గడిచినప్పటికీ ఈ స్థలంలో ఉన్న శాంతి, భక్తి, ఆధ్యాత్మిక శక్తి ఇంకా కొనసాగుతోంది. ఇది మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. భక్తి, ప్రేమ, క్షమ, ధర్మం ఎల్లప్పుడూ మానవ జీవితంలో ప్రాధాన్యత పొందాలి. ప్రాచీన దేవాలయాలు మనకు మాత్రమే కాక సమాజానికి కూడా మార్గదర్శకంగా ఉంటాయి. ఇవి మానవుల జీవితంలో శాంతి, ప్రేమ, సమత మరియు న్యాయాన్ని ప్రేరేపిస్తాయి. సౌదీ అరేబియాలోని ఈ 8000 ఏళ్ల దేవాలయం కూడా ఇదే విధంగా భక్తులకు, చరిత్రకారులకు, పరిశోధకులకు ప్రేరణ అందిస్తోంది. ఈ దేవాలయం ద్వారా మనకు ఒక ముఖ్యమైన పాఠం తెలుస్తోంది. భౌతిక సంపద, సాంకేతికత, శక్తి మాత్రమే శాశ్వతం కాదు. భక్తి, ధర్మం, సత్యం, ఆధ్యాత్మిక మాత్రమే మనిషిని నిజమైన శాంతి, ఆనందం, దైవ అనుభూతికి చేరుస్తాయి. ఫ్రెండ్స్, ఈ 8000 ఏళ్ల ప్రాచీన దేవాలయం మనకు మానవ నాగరికతలో భక్తి, ధర్మం, ఆధ్యాత్మికత ఎంత ముఖ్యమో చెబుతోంది. మనం ప్రతిరోజు ధ్యానం, ప్రార్థన, పుణ్యకర్మల ద్వారా మన జీవితంలో భక్తి మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.